హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి కాలా జామున్ అండి. కేవలం 1/2 లీటర్ పాలుతోనే ఇంట్లోనే చాలా ఈజీగా కాలా జామున్ తయారు చేసుకోవచ్చు. ఈ కాలా జామున్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ కాలా జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదా అడుగు మందంగా ఉండే ప్యాన్ కానీ పెట్టుకోవాలి. అందులో ఫుల్ క్రీమ్ 1/2 లీటర్ వరకు పాలు యాడ్ చేసుకోండి. ఫుల్ క్రీమ్ అయితేనే మనకి కోవా అనేది కొంచెం ఎక్కువ వస్తుందండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా పచ్చి కోవాని ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని కాసేపు చల్లారనివ్వండి. ఇది చల్లారాక ఇందులో 3 స్పూన్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. మైదా పిండిని ఎక్కువ యాడ్ చేయొద్దండి. 1/2 లీటర్ పాలకి 3 స్పూన్స్ మైదా పిండి సరిపోతుంది. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడాని బేకింగ్ పౌడర్ని యాడ్ చేయడం వల్ల కాలా జామున్ అనేది గుల్లగా వస్తుందండి. అలానే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. వీటన్నిటిని ఈ కోవాలో మైదా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఇలా చపాతీ ముద్దలా అవుతుందండి. చూసారుగా సాఫ్ట్గా, ఇందులో ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత ఇందులోంచి చిన్న చిన్న ఉండల్లా తీసుకొని కాలా జామున్లా ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ముందుగా రౌండ్ బాల్లా ఒత్తుకొని దాన్ని ఒక ఫింగర్తో ప్రెస్ చేస్తూ కొంచెం ఇలా కాలా జామున్లా ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నేను తీసుకున్న 1/2 లీటర్ పాలకి నాకు 15 వరకు వచ్చేసాయండి. వీటిని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడే ముందుగా మనం పక్కన పెట్టుకున్న కాలా జామున్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ యాడ్ చేయొద్దండి. మీరు తీసుకున్న ఆయిల్కి ఎన్ని సరిపడతాయో అన్నీ నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 3 మినిట్స్ పాటు అలా వదిలేసేయాలి. 3 మినిట్స్ అయిన తర్వాత వాటంతట అవే పైకి తేలి వచ్చేటప్పుడు మనం ఒక గరిటెతో రెండో వైపు టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. వేసిన వెంటనే ఆయిల్లో గరిటె పెట్టొద్దండి. అవి పైకి తేలి వచ్చిన తర్వాత మీరు రెండో వైపు నెమ్మదిగా టర్న్ చేసేసుకోవాలి. ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కాస్త ఎర్రగానే వేయించుకోండి. ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. మిగతావి కూడా ఇలానే వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇంకోవైపు ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1/2 లీటర్ పాలకి 1/2 కేజీ వరకు పంచదార సరిపోతుందండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పంచదారని బాగా మెల్ట్ అవనివ్వండి. పంచదార మనకి పాకం ఏమీ అవసరం లేదండి. ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కాలా జామున్ని ఒక్కొక్కటిగా ఈ షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల ఈ కాలా జామున్ అనేది డబల్ క్వాంటిటీలో వచ్చేస్తుందండి. చూసారుగా డబల్ అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 అవర్స్ పాటు అలానే వదిలేసేయండి. ఇలా వదిలేయడం వల్ల ఈ కాలా జామున్ అనేది షుగర్ సిరప్ని బాగా అబ్జార్బ్ చేసుకొని జ్యూసీగా వస్తుంది. 3 అవర్స్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా, అలానే తక్కువ టైంలో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. జ్యూసీగా అలానే స్పాంజీగా భలే వచ్చేసిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్.